కర్లపాలెం హనుమంతరావు గారు అందించిన కోపం అనే సుడిగాలిలో. ఆలోచన మనిషిని నడిపిస్తుంది. మనిషిగానో రాక్షసుడిగానో మారడానికి మెదడు పొరలలో పెళ్ళుబికే భావాలే కారణం. మదమాత్సర్యాలకు దాసుడై సారహీన కార్యాలు తలపెట్టినందుకు నాదయోగి త్యాగరాజు పంచరత్న కీర్తనలలో పరిపరి విధాల పరితపించాడు. కోపం శత్రువని, పరనింద మృత్యువనే జ్ఞానం లేక కొండలరాయని కొలవలేకపోయినందుకు ఆవేదన చెందాడు అన్నమాచార్యులు. కష్ట నష్టాలకు దారితీసే పెడసరి ప్రవర్తనలపై విచారించిన పెద్దల జాబితా పెద్దదే. నిష్కారణంగా నిందించి ఆనక పశ్చాత్తాపం ప్రకటించడం అవివేకుల అవలక్షణం. క్రోధంలో కోసుకున్న ముక్కు శాంతించిన తరువాత తిరిగి వస్తుందా? ప్రతీకారేచ్ఛతో చెలరేగిన అశ్వత్థామ తల్లి గర్భంలోని పరీక్షిత్తును హతమార్చిన దుష్కార్యానికి 3000 ఏళ్ళు దుర్భర జీవితం అనుభవించాడు. అరిషడ్వర్గాలలో క్రోధం ఒకటి. అది సామాన్యుణ్ణి పతనం వైపు ఎగదోస్తుంది, మధ్యముణ్ణి పాతాళానికి అణిచివేస్తుంది. కోపనరాల్ని తెంపేసుకుంటే జీవితం స్వర్గధామాన్ని మించి ఆనందాన్ని ఇస్తుంది. ఒక నిమిషం క్రోధం జీవితకాలాన్ని వృధా చేయగలదని హెచ్చరిస్తాడు ప్రముఖ బ్రిటిష్ తత్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. విచక్షణ జ్యోతి కోపమనే సుడిగాలికి కొండెక్కుతుందన్న అమెరికన్ తత్వవేత్త రాబర్ట్ ఇంగర్ సాల్ మాట అక్షరాల సత్యం. కోపిష్టి కంటబడితే లోకం ఠారెత్తి దూరంగా పారిపోతుంది. మహర్షి వాల్మీకి క్రోధం విత్తు నుంచి మొలకెత్తిన మహావృక్షం శ్రీమద్ రామాయణం. అలాగని ఆగ్రహించిన ప్రతిసారి రామాయణాలు పుట్టబోవు. దుర్యోధనుడి దుందుడుకు స్వభావం కురువంశ వినాశనానికి దారితీసింది. మితిమీరిన వదరుబోతుతనం శిశుపాలుడి తలకు చేటు తెచ్చింది. కోపం వల్ల నకారాత్మక శక్తి ఉద్భవిస్తుంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ముక్కు మీది కోపం ముచ్చట్లప్పుడే అందం. అసలే కోపిష్టి, ఆనక నకనకలాడే ఆకలి. ఆగ్రహం మీద ఉన్న ఓ సింహరాజం కనిపించిన కోతి వెంటబడింది. ప్రాణభీతితో వానరం ఎత్తైన చెట్టెక్కడంతో అక్కసు పట్టలేక ఆ చెట్టును ఆశాంతం కూల్చేయబోయింది సింహం. అది కాస్త తన మీదే పడటంతో దాని కింద నలిగి చచ్చిపోయింది. తన కోపమే తన శత్రువు అన్న పెద్దల మాట అంతరార్థాన్ని అర్థం చేసుకోవాలి. కోపించడం సులువు, దాన్ని సరైన వ్యక్తిపై సరైన సమయంలో సక్రమంగా వెలిబుచ్చటమే కష్టం. ఆ విధంగా సాధన చేసింది కనుకనే గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహం ఇప్పటికీ ఆదర్శనీయంగా నిలిచింది. వాల్మీకి రామాయణం సుందరకాండలో హనుమంతుడు లంకకు నిప్పు పెట్టి ఆనక అనేక విధాల ఆవేదన చెందుతాడు. క్రోధావేశాలను విసర్జించనందుకు విచారిస్తాడు. గీతాచార్యుడు నరక ద్వారాలైన కామ క్రోధ లోభాలను విడిచిపెట్టమని ఉద్బోధించాడు. కోప్పడి సాధించేది మాత్రమేముంది? లేనిపోని రోగాలను తెచ్చుకోవడం తప్పించి. అందుకే చికాకులను సైతం చిరునవ్వుతో బదులిద్దాం. నిండు నూరేళ్లు ఆనందంగా జీవించటానికి శాంతమే సరైన సంజీవని మంత్రం.